మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు వైసీపీ మాజీ నేతలకే టార్గెట్ అవుతున్నారట. మొన్నటి దాకా జగన్కు ఆత్మలా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నేతలతో పాటు జగన్ భాగోతాలు బయటపడుతూ కలకలం రేపుతున్నారు. ఇప్పుడు కాకినాడ పోర్టు వ్యవహారం, లిక్కర్ స్కామ్ పాత్రధారులపై సాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బాలినేని అయితే జగన్ తన ఆస్తులను కూడా కాజేశారని తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అలా ఒకప్పటి సొంత మనుషులే జగన్ను టార్గెట్ చేస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. పార్టీ నుంచి పోతున్న వారిని ఆపలేం కదా, పోనీయండి, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటానని తెగ ధీమా ప్రదర్శిస్తున్నారు జగన్. అలా పార్టీ విడుతున్న వారిలో జగన్ కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు అన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు ఉన్నా జగన్ డోంట్ కేర్ అంటున్నారు. వైసీపీ స్థాపించిన తర్వాత పాలిటిక్స్లో ఫోకస్ అయిన ఆడిటర్ విజయసాయిరెడ్డి ముందు నుంచి జగన్కి ఆత్మగా వ్యవహరించారు. అక్రమాస్తుల కేసులో జగన్తో కలిసి జైలు జీవితం కూడా గడిపిన సాయిరెడ్డికి జగన్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్ ఆస్తుల వ్యవహారాలు, ఇంటర్నల్ వ్యాపకాలు ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డికి తెలియకుండా జరగవన్న అభిప్రాయం ఉంది. ఇలాంటి జగన్ ఆత్మ వైసీపీ నుంచి బయటకొచ్చి ఆయన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రధానమైన స్కామ్ కాకినాడ పోర్టు వ్యవహారం. కాకినాడ పోర్టు వాటాల కేసులో సిఐడి విచారణకు హాజరైన విజయసాయి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు జగన్ సమీప బంధువు అయిన వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఆ కుట్రలో కర్త కర్మ క్రియ అని బాంబులు పేల్చారు. ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేయడంపై విజయసాయి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ పేర్కొన్నారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్కు చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్కు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలని తీవ్ర విమర్శలు చేశారు. పనిలో పనిగా జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జే బ్రాండ్ లిక్కర్ స్కామ్ గురించి కూడా సాయిరెడ్డి కీలక ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో జగన్కు అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీ రోల్ పోషించారని వెల్లడించారు. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి చెప్పడం చర్చనీయాంశమైంది. అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కేంద్రంగానే లిక్కర్ స్కామ్ చేశారని, ఈ డబ్బులన్నీ మిథున్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డికి చేరాయని ఇప్పటికే సిఐడి గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా జనసేన ప్లీనరీలో మాజీ మంత్రి బాలినేని బరస్ట్ అయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ అకృత్యాల గురించి అంతగా ఓపెన్గా మాట్లాడడం వైసీపీ శ్రేణులను ఉలిక్కిపడేలా చేసింది. జగన్ వల్ల తాను, తన కుటుంబం పడ్డ కష్టాలను బాలినేని చెప్పుకొచ్చారు. ఆ కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్ని నిజాలే చెబుతా అంటూ జగన్ తన ఆస్తి కొట్టేశారంటూ కంటతడి పెట్టుకున్నారు. చివరికి తన వియ్యంకుడి ఆస్తులు కూడా నొక్కేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న కార్యకర్తలను లోపలేశారని, లోపల వేయాల్సింది వాళ్లను కాదు, కోట్లు సంపాదించిన వారిని, స్కాములు చేసిన వారిని అంటూ వైసీపీ నేతలను బాలినేని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు బాలినేని కౌంటర్ ఇచ్చారు. జగన్ తండ్రి పేరు చెప్పుకుని సీఎం అయితే పవన్ కళ్యాణ్ స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగారన్నారు. దమ్ముంటే ఇప్పుడు సీఎం అవ్వాలని జగన్కు ఛాలెంజ్ విసిరారు బాలినేని. జగన్ ఆత్మ లాంటి విజయసాయి, జగన్ బంధువు బాలినేని ఈ రేంజ్లో ఆయన్ని టార్గెట్ చేస్తూ మున్ముందు ఇంకా చాలా విషయాలు బయట పెడతామంటున్నారు. అదే ఇప్పుడు వైసీపీ నేతల్లో టెన్షన్ పెంచేస్తోందంటున్నారు.